న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బొత్సపై ఏసీబీకి కంప్లైంట్ చేశామని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. బొత్స హయాంలో విద్యాశాఖలో జరిగినంత మోసం ఎప్పుడూ జరగలేదన్నారు. విద్యాశాఖలో 60 కోట్ల భారీ స్కామ్ జరిగిందన్నారు. ఒక్కో ఉపాధ్యాయుడి నుంచి 3 నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారని వర్ల రామయ్య ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక ఉపాధ్యాయులు బదిలీలు చేపట్టారన్నారు. ఉపాధ్యాయులంతా కలిసి మాజీ మంత్రి ఆయన పేషీలోని ఘానా పార్టీ మీద దాడికి సిద్ధంగా ఉన్నారన్నారు. మాజీ మంత్రుల అవినీతి భాగోతమంతా బయటకు తీసి అందరినీ శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతానని హెచ్చరించారు. గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ప్రతిదానికి పాపం ప్రెస్ ముందు ఎక్కువగా వస్తుండేవాడు. ఆయన మీద ఈరోజు స్టోరీ ఏమిటా స్టోరీ? ఆయన మంత్రిగా ఉంటూ విద్యాశాఖలో ఆయన కింద వేలాది మంది టీచర్స్ ఉపాధ్యాయులు బిడ్డలకు చదువు చెప్పి భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు వాళ్ళు. నీతి అవినీతి గురించి చెప్పేవాళ్ళు, ధర్మం అధర్మం గురించి చెప్పే ఉపాధ్యాయులు వాడు. మన బిడ్డల్ని సంస్కారవంతులుగా, మళ్ళీ అండర్లైన్ చేయాలన్నమాట, సంస్కారవంతులుగా తయారు చేసే బాధ్యత తీసుకునే ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఈ మంత్రి గారు, ఆయన పిఏ గారు, ఆయన పేషీలో ఉన్నవాళ్ళు, తర్వాత కమిషనర్ కార్యాలయం మీద ఉందట, కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక్కొక్క టీచర్ దగ్గర 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి దాదాపు 50-60 కోట్ల రూపాయలు కొట్టేశారట. విద్యాశాఖలో నెవర్ ఇన్ ది హిస్టరీ, అంతకుముందు ఎప్పుడు కూడా విద్యాశాఖలో ఎంత దోపిడీ ఎప్పుడు జరగలేదు. గౌరవ బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో జరిగినంత దోపిడీ, ఈ దగ, ఈ మోసం, ఈ చీటింగ్, ఈ దుర్మార్గం ఎప్పుడూ జరగల. టీచర్లందరూ లబోదిబో అంటున్నారు. ఎవరైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తారండి? ఎవరైనా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ బుద్ధినోడైనా ట్రాన్స్ఫర్లు చేస్తారండి? కానీ మనవాడు చేశాడు. చేసి ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత మీరు మీ ఇచ్చిన స్థానాల్లో, కొత్త స్థానాల్లో చేరండి అన్నారు. ఎలక్షన్లు అయిపోయినాయి, ఆపేశారు. ఈ ట్రాన్స్ఫర్లో అవినీతి జరిగిందని తెలిసి ఈ ట్రాన్స్ఫర్లు అమలు చేయడానికి వీల్లేదని ఆపారు. ఇప్పుడు టీచర్లందరూ కూడా లబోదిబో అంటున్నారు. అందరూ కలిసి మంత్రి ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.